కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మీద మీ కోపం, చంద్రబాబు నాయుడు మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు కనిపిస్తుంది. లేదండి, అసలు నాకు మిమ్మల్ని బియ్యం గోడౌన్ల వ్యవహారంలో మిమ్మల్ని అరెస్ట్ కానియకుండా, మిమ్మల్ని కావచ్చు, మీ భార్యను కావచ్చు, అరెస్ట్ కానియకుండా చేసినందుకు మీకు ఆ సాఫ్ట్ కార్నర్ రోజు కొంచెం కొంచెం పెరుగుతుంది అని. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తిగతంగా కంటే కూడా ఆయన పరిపాలించే విధానం మీద, ఆయన ఆలోచన సరళ మీద నేను డిఫర్ అవుతాను తప్పితే. రెండోది ఏంటంటే, అసలు మాకు తెలిసిన కాడి నుంచి యాంటీ తెలుగుదేశం ఓపెన్ గా కన్ఫ్యూజ్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి అని అనుకుంటే నోనో ఇంట్లో వాళ్ళ మీద వెళ్ళొద్దు అని చెప్పి ఎవరో చెప్పినట్టుగా మీకు సమాచారం ఉన్నట్టుగా మీరు చెప్పారు. నేను అన్నది ఓడి మళ్ళీ చెప్తాను మీకు. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహరు ఇద్దరూ కలిసి 4 సార్లు వెళ్ళారు మీరు చంద్రబాబు నాయుడు దగ్గరికి, పేరు నాని వైఫ్ని అరెస్ట్ చేద్దామని చెప్పని. మనకి కోపం పేరు నాని గడి మీద, ఆడిని వేసేయండి లోపల, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తామంటే అని చెప్పి ఆయన అన్నాడు. మీరు పట్టుకొని ఫ్రీ హ్యాండ్. సీక్రెట్ విషయం ఎట్లా తెలిసింది? 3-4 మధ్య జరిగిన వ్యవహారం ఎవరు ఫోన్ చేసి చెప్పారు మీకు? సరే, మీరు విలేకరులు ఉంటారు, మీరు మీ టీవీ ఛానల్ ఉంది. టీవీ ఛానల్ వాళ్ళకి తెలవటం వేరు, టీవీ ఛానల్ వాళ్ళకి పొలిటిషియన్స్కి తెలవటం. వినండి సార్, ఎవరు మీరు మనుషులు కాదా, నేను మనుషులు కాదు. అదే ప్రధానమంత్రి గారి రూమ్లో ఇద్దరు మాట్లాడుకునే బయటకే వాళ్ళకెట తెలుస్తుంది, మాకు కూడా అట్లా తెలుసు. పేర్ని నాని మీద మనకి కోపం ఉంది, వేస్తే గీస్తే పేర్ని నాని వేసేయండి అని చెప్పి గనక కూటమి ప్రభుత్వం ఉద్దేశం అయితే, సంవత్సరంన్నర అయినా పేర్ని నానిని ఎందుకు వేసేయలేదు? కులం అనేది ఇక్కడ మీకు కలిసి వచ్చిందా? కాపు కులస్తులు కాబట్టే మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే ఆలోచిస్తున్నారా? అది అసలు మా కుల బలం అంతా ఆయన దగ్గర ఉంటే, ఆయన జేబులో ఉంటే ఇంకా అసలు మాదే ఉంది. అసలు ఆ బలమే మిమ్మల్ని కాపాడుతుంది. కుల బలం అనేది ఆయన జేబులో. సార్, మా కులం యొక్క బలం అంతా ఆయన జేబులో ఉంటే అసలు మీరు ముద్రగడ పద్మనాభం గారు మేమేముంది, మేమంతా ఆటలు అట్టుపండులమే కదా కాపుల్లో. మాకంతా మొత్తం మావాడు ఆయన జేబులోనే ఉన్నాడు కదా, ఇంక ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఉంది. మరి ఏంటి మీరు ఇప్పుడు మీ దోస్తులను అందరిని అరెస్ట్ చేస్తున్నారు, మీ జిల్లాలో మీరు కలిసి తిరిగే మిత్రుల్ని, ఇంకొకళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. రెడ్ బుక్ అని అంటున్నారు, కానీ పేర్ని నాని మాట అనేది ఎక్కడ రావట్లేదు. సార్, నేను ఎక్కడ కూడా గాడి తప్పలేదు. రెండోది ఏంటంటే మాట కూడా గాడి తప్పనే ఉన్నాను. ఆవేశంలో కూడా మాట గాడి తప్పనే ఉన్నాను. ఎందుకు తప్పరు? చీకట్లో కన్ను కొట్టేసి వేసేయాలనేది మాటలు దాడి తప్పడం కదా. నా కార్యకర్తల్ని అది కార్యకర్తల మీటింగ్, ప్యూర్లీ కార్యకర్తల మోటివేషన్ కార్యక్రమం. మోటివేషన్ అయినా చీకట్లో కన్ను కొట్టి పొద్దున్నేళ్ళి పరామర్శించాలి అని అంటూ కరెక్టా? సార్, మీరు అయిపోతే నేను మాట్లాడతా. వాళ్ళు అసలు మీ మీటింగ్ స్టార్ట్ చేయగానే మామూలుగా మన అల్లు అర్జున్ ఆ డైలాగ్ కొడుతున్నారు, రప్ప అని కేకలేసి, ఏంటి రప్ప అంటారు, మైండ్ ఏమైనా చెడిందా అని తిడుతూ. నిజంగా మీరు రేపు మనం అధికారం వచ్చాక అరే మీ పని చేసేయండి రా అంటే చేసేవాడు ఎవడ, పోటీగాడు ఎవడున్నాడు మీలో? ఎందుకు ఈ సొల్లు కబుర్లు? చేసేవాడు కూడా మొత్తం వినండి మీరేమన్నారు, వినండి నేను చెప్తా. అసలు కంప్లీట్ అవునట్లా మీరు ఆత్రపడుతున్నారు, గబాలను ఇన్నేసేయాలని. వెంటనే నా మొహం మీద రంగులు మార్చే లైట్లకి ఇట్లా ఏవో పెట్టి, అంతేగాని నేను ఆ ఫ్లోలో చెప్తూ, అరే నిజంగా ఉంటే అయిపోవాలి పని. నిన్నెవడో లోపలేశాడు, నిన్నెవడో కాలుచి ఎరగొట్టాడు, మీ ఇంటికి వచ్చి మీ భార్య పిల్లల ముందే నిన్ను చంపకాయ కొట్టాడు, లేదా తలకాయ బాలు కొట్టాడు. నువ్వు కక్ష తీర్చుకుందామంటే నీకు రెండో గంటకి చీకట్లో జరిగిపోవాలి తప్పితే ఇవన్నీ ఏంటరా అని చెప్పని మందలింపులో అదొక మాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అదే ఒకటి. రెండోది, మీరు నన్ను ఈ క్రాస్ ఫైర్లో చీల్చి చెండాడదాం అనుకున్నా, ప్రాణం పోయినా నాకు చంద్రబాబు నాయుడు మీద సాఫ్ట్ కార్నర్ లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాట్లాడుతున్నానో అన్ని మాట్లాడుతున్నా. సాఫ్ట్ కార్నర్ ఉంటే ఎందుకు మాట్లాడతాను? నేను అన్నది ఆ రోజు పోల్చాను. అంటే కొల్లు రవీంద్రని ఇతన్ని పోలుస్తూ నేను మాట్లాడాను. నీచం లేదా నీకు? ఒక తప్పుడు కేసు నా మీద పెట్టించి ఇంకా నన్ను కాకుండా ఇంట్లో ఆడవాళ్ళ జోలికి కూడా వెళ్తున్నావు అనేది. అంటే నేను కొల్లు రవీంద్ర గారు ఓడిపోయిన తర్వాత నేనేనాడు ఆయన వ్యాపారాల జోలికి కానీ, వినండి సార్, వ్యాపారాల జోలికి కానీ దేనికి వెళ్ళలేదు. కొల్లు రవీంద్రని జైలుకి